చిన్నప్పటినుండి సామెతల్ని బాగా వంట బట్టించుకున్న పొట్టిగా సోమేష్ అని పిలవబడే సోమేశ్వరరావు పొట్టి కాదు కాని ఒట్టి అమాయకుడు. చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో ఉండి చదువుకున్న సోమేష్కి ఆవిడ మాటల వరసలో సందర్భంలో అలవోకగా చెప్పే సామెతలు మెదడులో బలంగా నాటుకున్నాయి. క్రమంగా అవి పెరిగి తలంతా వ్యాపించాయి. మరియుడల్లా నవనాడులా విస్తరించాయి. తను విన్న సామెతలన్నీ నిజమని నమ్మే రకం మన సోమేష్. ఓసారి కుక్కపిల్ల పెంచుకోవాలని బుద్ధిపుట్టి పెంపుడు జంతువులు అమ్మే ఓ పెట్ షాప్ కి వెళ్లాడు. అక్కడ రకరకాల కుక్కపిల్లల్ని చూస్తూ ఉండగా ఓ బోనులో కుందేలు పిల్ల కనపడింది. దానికి 4 కాళ్లుండటం సోమేష్కి ఆశ్చర్యాన్ని కలుగజేసింది. తాను పట్టిన కుందేలుకి 3 కాళ్లు అని అంటారు కదా, మరి ఈ కుందేలుకు 4 కాళ్లు ఎలా ఉన్నాయబ్బా అని బోలెడంతా ఆశ్చర్యపోయాడు. ఆ కుందేలు వైపు ఆశ్చర్యంగా సోమేష్ చూడటం గమనించిన ఆ షాప్ ఓనర్, కుందేలు పిల్ల మీకు బాగా నచ్చిందా, అది కూడా కొంటరా అని అడిగాడు. లేదని అడ్డంగా తల ఊపుతూ, ఈ కుందేలుకి 4 కాళ్లు ఎలా ఉన్నాయి? తాను పట్టిన కుందేలుకి 3 కాళ్లంటారు కదా అని సందేహం వెలిబుచ్చేసరికి విస్తుపోయాడు ఆ షాపతను. సోమేష్కి వేపకాయంత వెర్రి ఉందని బాగానే అర్థమైంది. షాకు నుండి తేరుకుని సోమేష్ వెర్రిని క్యాష్ చేసుకోదలచి, కాని మేము అమ్ముతున్న కుందేళ్లకు మాత్రం 4 కాళ్లుంటాయి. మరెక్కడా ఇలాంటివి దొరకవు, తీసుకుంటారా అని కుక్కపిల్లతో పాటు ఓ కుందేలు పిల్లని కూడా అంటగట్టాడు మన సామెతల సోమేష్కి. ఉదయమే మంచి బేరం దొరికినందుకు బోలెడు సంబరపడిపోతూ. సోమేష్ సంబరం కూడా అంబరం దాటింది తనకు అరుదైన 4 కాళ్ల కుందేలు దొరికినందుకు. మరోసారి ఓ దూరపు బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు సోమేష్. అప్పుడు పెళ్లికి సంబంధించిన సామెత ఒకటి గుర్తుకు వచ్చింది. స్నానానికి వెనుక, భోజనానికి ముందర ఉండాలన్న ఆ సామెతని అమలు జరిపి తద్వారా లబ్ధి పొందాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న విధంగానే స్నానానికి లేటుగా వెళ్లేసరికి కరెంటు పోవడంతో వేడినీళ్లు దొరకలేదు సరికదా, అప్పటివరకు వస్తున్న నీళ్లు కూడా బందయిపోయాయి. కరెంటు పోవడం వల్ల నల్లాలో మామూలు నీళ్లు కూడా రావడం మానేశాయి. ఎలాగోలా అరకొర నీళ్లతో స్నానం అయిందనిపించాడు. సెంట్ స్ప్రే చేసుకుని బట్టలు వేసుకుని తయారయ్యాడు. తను నమ్ముకున్న సామెత ప్రకారం భోజనానికి ముందు పంక్తిలో కూర్చోవాలని హడావుడిగా వెళ్లాడు. మొదటి పంక్తిలో వేడివేడి భోజనం లభించిందని కడుపు నిండా తిని తృప్తిగా తేంచి లేచాడు. కాని ఆ సంతోషం ఎంతసేపో నిలవలేదు. ఎందుకంటే రెండో పంక్తిలో భోజనం చేసిన వారికి అప్పుడే బయట నుండి తెప్పించిన నోరూరించే రసగుల్లాలు వడ్డించబడ్డాయి. రసగుల్లా అంటే సోమేష్కి చాలా ఇష్టం. నోరూరుతున్న రసగుల్లాలు అందరూ తింటూ ఉంటే పాపం నోరెత్తలేకపోయాడు. అసలే భోజన ప్రియుడైన సోమేష్ అప్పటికే పీకలదాకా లాగించేశాడు. మరి తనకిష్టమైన రసగుల్లాలు అందరూ లాగిస్తుంటే చాలా కష్టమనిపించింది సోమేష్కి. అలాగే రాత్రి కూడా తనకిష్టమైన పకోడీలు దొరకలేదు. అతని భోజనం పూర్తయ్యాకగాని పకోడీల పత్తాలేదు. మరి తన సామెతల పిచ్చివల్ల అలా జరిగిందని తెలిసినా సోమేష్ తీరు మాత్రం మారలేదు. పెళ్లైన తర్వాత సోమేష్ తన భార్య శ్యామలతో మొదటి పండుగకి మామగారింటికి వెళ్లినప్పుడు వాళ్లు ఎన్ని మర్యాదలు చేసినా అలిగి కూర్చున్నాడు. అల్లుడి అలకకి కారణమేమిటో బోధపడక అత్తమామలిద్దరూ, బావమరిది కూడా అయోమయానికి గురయ్యారు. ఎన్నికల ముందు అసమ్మతి నాయకులను అధిష్టానం వాళ్లు బుజ్జగించినట్లు అల్లుణ్ణి బుజ్జగించారు. చివరికి శ్యామల నుంచి అల్లుడి అలకకు కారణం తెలుసుకుని తెల్లమొహం వేశారు. అయిన వాళ్లకు ఆకుల్లోని, కానివాళ్లకి కంచాల్లోని వడ్డిస్తారన్న సామెత వంటబట్టించుకున్న సోమేష్కి అత్తవారింట తనకు వెండి కంచంలో వడ్డించినందుకు అలిగాడు. మరి తనకి సర్ది చెప్పడానికి వాళ్ల తలప్రాణం తోకకి వచ్చిందని గ్రహించినా సరే, రేపటినుండైనా ఆకుల్లోనే భోజనం వడ్డిస్తామని మాటిస్తేనే గాని అలక నుండి బయటపడలేదు. పెళ్లైన కొత్తలోనే అల్లుడి సామెతల పిచ్చి, అతనిపై గల సినిమాల ప్రభావం గురించి బాగానే తెలిసిపోయింది మామగారైన శేషగిరికి. 12 కాపురానికి 12 సూత్రాలంటారు కదా మావయ్యగారు. అవేంటో చెప్తారా, భవిష్యత్తులో నాకు బాగా పనికి వస్తాయి అన్న సోమేష్ వైపు ఆశ్చర్యంగా చూశాడు. అది సినిమా పేరనుకుంటాను అల్లుడుగారు. నేను కూడా ఆ సినిమా చూడలా. మీరు చూస్తానంటే యూట్యూబ్లో పెడతాను, చూడండి. ఆ 12 సూత్రాలేమిటో తెలుసుకుని ఆచరించుదురుగాని.
అయితే నాకు తెలిసినంతవరకు పండంటి కాపురానికి మాత్రం ఒకటే ముఖ్యమైన సూత్రం ఉంది. ఆ సూత్రం ఒక్కటి ఆచరణలో పెడితే చాలు, జీవితమంతా ఆనందమయమే, చెప్పాడు శేషగిరి. అదేమిటో చెప్పండి మావయ్యగారూ, తెలుసుకుంటాను, కొత్త అల్లుడు ఆత్రంగా అడిగాడు. కాపురాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్య మాట జవదాటకూడదు. ఆమె గీసిన గీత దాటకూడదు. అంతే నే చెప్పేది. ఆచరించగలిగితే సుఖపడిపోతావు, లేదంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడన్నది నేను తెలుసుకున్న సత్యం. పెళ్ళాం మెళ్ళో మంగళసూత్రం కట్టినందుకు ఆ ఒక్క సూత్రం గుర్తుంచుకుంటే చాలు, అల్లుడితో చెప్పాడు శేషగిరి స్వానుభవంతో. మామగారిచ్చిన ఉపదేశం బాగా నచ్చింది సోమేష్కి. ఆ సూత్రం బాగా గుర్తుపెట్టుకున్నాడు. సామెతలు నిజమని నమ్మే సోమేష్కి చిన్నప్పటినుండి సినిమాలు చూసే సరదా కూడా మెండుగానే ఉంది. 2వ తరగతి చదువుతున్నప్పుడు లెక్కల మాస్టరు 2 రెళ్ళెంతరా అని అడిగిన ప్రశ్నకి 2 రెళ్ళు 6 అని తన చలనచిత్ర పరిజ్ఞానంతో జవాబిచ్చి అతని చేత చీవాట్లు తిని ఓ పూటంతా గోడకుర్చీలో కూర్చున్నాడు పాపం. అలాగే కామెడీ సినిమాలు చూసినప్పుడు నవ్వు వచ్చినా నవ్వడు సోమేష్. పెళ్లైన కొత్తలో సినిమా హాల్లో కామెడీ సీన్లు వచ్చినప్పుడు నవ్వకుండా బిగదీసుకుని కూర్చున్న భర్తని చూసి ముందు ఆశ్చర్యపోయింది శ్యామల. తర్వాత అతని నోటివెంట అందుకు గల కారణం తెలుసుకుని నోరెళ్లబెట్టింది. నవ్వు 4 విధాల చేటు అన్న సామెతని వంటబట్టించుకున్న ఫలితమది అని తెలిసి నవ్వు ఆగింది కాదు. ఆమెలా నవ్వేసరికి ఆమె వైపు గురుగా చూశాడు సోమేష్. అల్లుడ్ని పండుగకి పిలవాలంటే కొంచెం భయంగానే ఉంది శేషగిరికి, శాంతమ్మకి, ఏ సామెత చెప్పి అలిగి కూర్చుంటాడో కదా అని. అయినా పిలవక తప్పదు కనుక ఉగాదికి వారం రోజులుండగానే కూతుర్ని, అల్లుణ్ణి పండుగకి రమ్మని పిలిచాడు శేషగిరి. అయితే సోమేష్ బావమరిది కైలాస్కి మాత్రం బావగారిని ఎలాగైనా అల్లరి పట్టించాలని ఉంది. ఉగాది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగాడు కైలాస్. బెంబేలెత్తిపోతున్న తండ్రికి ధైర్యం చెప్పి కొన్ని చిట్కాలు చెప్పాడు. అల్లుడికి షాక్ ట్రీట్మెంటిచ్చి అతని సామెతల పిచ్చి తగ్గించాలని నిశ్చయించుకున్నాడు శేషగిరి. ఉగాది రానే వచ్చింది. శ్యామలతో పాటే ఉగాది ముందు రోజు అత్తవారింటికి చేరాడు సోమేష్. ఇంటికి వచ్చిన అల్లుణ్ణి మర్యాదగా ఆహ్వానించారు శేషగిరి, శాంతమ్మ దంపతులు. అల్లుణ్ణి పలకరించి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత, అల్లుడుగారు, మీకు బాగా తెలుసనుకుంటాను అల్లుణ్ణి దశమ గ్రహం అంటారని. నవగ్రహాలకి శాంతి జరిపించినట్లే దశమ గ్రహానికి కూడా శాంతి జరిపించాలని మన ఊరి రామాలయం పురోహితుడంటే అతన్ని పిలిపించాను శాంతి కోసం. అందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి, ఘనంగా జరిపించాలి మరి అన్నాడు. సరే, చేసుకోండి అనుమతిచ్చేశాడు సోమేష్. అందుకు 25,000 రూపాయవుతాయట. ఆ ఖర్చంతా ఇంటి అల్లుడే భరించాలిట అని శేషగిరి అనేసరికి గుండెల్లో రాయి పడింది సోమేష్కి. అలాగే అన్నాడు ఏమనాలో తెలియక, మనసులో నేరకపోయి ఉగాది పండుగకి వచ్చాను అనుకుంటూ. అతన్నలా షాకులో ఉండనిచ్చారు ఎందుకైనా మంచిదని. అయితే అంత పెద్ద షాక్ తగిలినా ఏమాత్రం చలించలేదు సోమేష్. అత్తగారు చేసిన పిండివంటలు లొట్టలేసుకుంటూ తిన్నాడు. భోజనం చేసిన తర్వాత వక్కపొడి వేసుకుని భుక్తాయాసం తీర్చుకోవడానికి మంచంపై వాలాడు. ఫేన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తుండగా అతని బావమరిది కైలాస్ ఆ గదిలోకి వచ్చాడు. బావగారిని చూస్తూ, ఏమిటి బావగారు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాలని చూస్తున్నారా? అయినా ఇది స్లాబ్ ఇల్లు కదా, వాసాలు లేవే. అయినా ఎందుకలా పైకి చూస్తున్నారు అని కొంటెగా అడిగాడు కైలాస్. వేలెడంతలేని కైలాస్ తనని వేడాకోడం చేస్తున్నాడని గ్రహించాడు సోమేష్. అయినా ఏం జవాబు చెప్పాలో తెలీక నవ్వేసి ఊరుకున్నాడు. ఆ రోజంతా అలా ఏదో ఓ సామెత చెప్పి బావగారిని ఆటపట్టిస్తూనే ఉన్నాడు కైలాస్. బజారు నుండి వక్క పొడి తెమ్మని డబ్బులిచ్చి బామ్మరిదిని పంపిస్తే 2 గంటల తర్వాత వట్టి చేతులతో తిరిగివచ్చి, అంగట్లో అన్నీ ఉన్నాయి కాని అల్లుడి నోట్లో అన్నట్లు, మీరడిగిందే దొరకలేదు, ఊరంతా తిరిగి వచ్చా అని జవాబిచ్చాడు. ఆ మరుసటి రోజు శేషగిరి చెప్పిన పురోహితుడు పరంధామయ్య రానే వచ్చాడు. అతన్ని ఇంట్లోకి ఆహ్వానించి అల్లుడ్ని పరిచయం చేశాడు. నిజంగానే దశమగ్రహానికి శాంతి జరిపించాలంటారా పంతులుగారు అని అడిగాడు సోమేష్ సందేహంగా.
నిస్సందేహంగా. తప్పకుండా చెయ్యాలి నాయనా. రేపు ఉగాదినాడే అందుకు మంచి ముహూర్తం కూడా ఉంది అని చేంతాడంత లిస్టిచ్చాడు. తనకి రావలసిన సంభావనలో కొంత అడ్వాన్స్గా పుచ్చుకున్నాడు కూడా. తన తల్లి తండ్రి, తమ్ముడు భర్తని ఆట పట్టిస్తున్నారని శ్యామలకి తెలుసుగాని, ఆమె కూడా భర్త సామెతల పిచ్చికి రోజూ బలైపోవడంతో నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండిపోయింది. తన భర్తకి సామెతల పిచ్చి తగ్గితే చాలనుకుంది. సామెతల పేరుతో అల్లుడ్ని భలేగా ఓ ఆట ఆడుకున్నామే అని శేషగిరి, శాంతమ్మ సంబరపడ్డారు. తన సరదా కూడా తీరిందని కైలాస్ కూడా ఆనందంగానే ఉన్నాడు. ఉగాదినాడు దశమగ్రహ శాంతి అంటూ ఓ ఆట ఆడించి, అతని సామెతల పిచ్చి తగ్గించాలనుకున్నారు. ఆ సాయంకాలం ఏదో అవసరమొచ్చి తన పర్సు చూసుకున్న శాంతమ్మ గొల్లుమంది. అందులో ఉండాల్సిన 25,000 రూపాయలు లేవు. ఎలా మాయమయ్యాయో అర్థం కాలేదు. ఇల్లంతా వెదికినా దొరకలేదు. ఏమైందా అని ఇంటిల్లపాది మల్లాగుల్లాలు పడుతున్న సమయంలో వీధిలోకి తిరగడానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సోమేష్ విషయం తెలుసుకుని చిద్విలాసంగా నవ్వాడు. అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు అన్న సామెత మీకు తెలుసనుకుంటాను. అందుకే నేను అత్తగారి పర్సు నుంచి ఆ డబ్బులు తీసి దశమగ్రహ శాంతికి పురోహితులకిచ్చాను అని చెప్పేసరికి నోరెళ్లబెట్టారు అందరూ. తమ ప్లాన్ బెడిసికొట్టిందని, తామేం చేసినా అల్లుడి సామెతల పిచ్చి తగ్గించలేమని వాళ్లందరికీ బాగానే అర్థం అయింది ఆ సంఘటనతో.